నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం పిలుపునిచ్చిన బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ. చివెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే. జల్సాలకు అలవాటు పడిన దొంగల ముఠా అరెస్ట్. ప్రపంచంలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ మంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలో ప్రస్తుతం 85 కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలను స్థాపించాయని, భవిష్యత్తులో మిగతా కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా భారత్ ఫ్యూచర్ సిటీని అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. కోర్టుల చుట్టూ తిప్పకండి. ఓ సినిమాలో చెప్తారు, కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఓడినోడు కోర్టులో వేస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, అదే విధంగా TGIS MD అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్లకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు, నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని నిజామాబాద్ నగర 5వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సొత్తు రికవరీ చేశారు. ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారులు 3 పరారీలో ఉన్నారని, ఈ మేరకు ఆదివారం ఈ ముఠా వివరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల బ్రాహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ ఈ నెల 23న తన ఇంటికి తాళం వేసి వెళ్లాడు. గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 33 తులాల బంగారం, 25 తులాల వెండి, 30,000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్నా 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఇవాళ నిజామాబాద్ డివిజన్ పోలీస్ నార్త్ రూరల్ సర్కిల్ టౌన్ 5 వాళ్ళంతా మన టీం చేసిన మంచి గుడ్ వర్క్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది. ఒక 33 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. విషయానికి వస్తే 23వ తారీఖున మనకి బ్రాహ్మణవాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద మన కంప్లైంట్ చేశారు. సో క్రైమ్ నెంబర్ 194/2025 అని టౌన్ 5 PS లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్. సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడున్న ఇన్ఫర్మేషన్ క్లూస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో 2 అక్యూజ్ని పట్టుకోగలిగాం, 33 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయగలిగాం. అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే 5గురు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యారు. షేక్ సాదిక్,
తర్వాత వినోద్ శర్మ, సాదిక్ వినోద్ చౌహాన్, సాయినాథ్, తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్. ఈ 5గురు ఒక టీంలా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు. జల్సాల కోసం, డబ్బులు సంపాదించడానికి, ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం, దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు. ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను A5 ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది, అది దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు. ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది, ఆయన దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు. ఈ 5గురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసిన ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైనెంట్ ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని 23వ తారీఖున ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం, వెండి, మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు. పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన 33 తులాల బంగారం పోయినట్టు, 25 తులాల వెండి, ఒక 30,000 దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళ కోసం వెతుకుతా ఉంటే మొత్తం ఈ ఏరియా దొడ్డి కమరాయి కాలనీలో కొన్ని రోజులు వచ్చి మాయమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం, మనం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెకింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు, ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే A5 ఆకాష్, తర్వాత A4 సోను, వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన కన్ఫెషన్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి A1 సాధక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నాడు, గ్యాంగ్ లీడర్, అతను గాంజాకి అలవాటు పడ్డాడు. మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద పలు కేసులు ఉన్నాయి. అట్లానే మిగతా వాళ్ళు వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 126వ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగిందని, దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా నాదంతో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ సహకారం అందిస్తుందని, భారతీయ మహిళలు తమ నారీశక్తితో వివిధ రంగాలలో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేలా ఎదగడం గర్వకారణమని, నావీ, ఎయిర్, రక్షణ రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా RSS చేసిన సేవలను ప్రధాని గుర్తు చేయడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లో కండర క్షీణత అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో TMDA విజయాలు కార్యక్రమాల పత్రికను ఆవిష్కరించారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ తీవ్రమైన వ్యాధి అని, బాధితులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. 4,000 ఇస్తున్న పెన్షన్ ను 6,000కు పెంచాలని, అలాగే కంపల్సరీ కేర్ టేకర్ ఉండే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లు తెలంగాణలో కూడా నెలకు 15,000 రూపాయలు పెన్షన్ వచ్చే వరకు మా పోరాటం ఆగదని సంఘం ప్రకటించింది. నా పేరు వెంకటరెడ్డి, తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే కండర క్షీణత బాధితులు. ఈ కండర క్షీణత వ్యాధి ఎలా వస్తుందంటే జెనెటిక్ డిజార్డర్. ఇది వచ్చేసేసి 2-3 సంవత్సరాలప్పుడు కొందరికి స్టార్ట్ అవుతుంది. అది దాన్ని DMD అంటారు. అది వచ్చేసేసి 15-18 ఏళ్ళ కంటే ఎక్కువ పిల్లలు బతకట్లేదు అనమాట. అది చాలా చాలా సివియర్ డిజబిలిటీ ఉంటుంది. ఈ DMD వాళ్ళకు అసలు మెడిసిన్ అనేది ఎవరికి మెడిసిన్ లేదు. DMD వాళ్ళని చాలా తొందరగా మెడిసిన్ కనుక్కుంటున్నాం అంటున్నారు, ఇంతవరకు కనుక్కోవట్లేదు. అదొక ప్రయత్నం చేసి
తొందరగా డిఎండి వాళ్ళకి మెన్షన్ రావాలని కోరుతున్నాము. అదే ఎల్జిఎండి ఎస్ఎంఏ వాళ్ళు వీళ్ళకు 13 years నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వి ఏజీ పెరిగినా కొద్దిగా మజిల్ మొత్తం వీక్ అయిపోతూ బాడీ మొత్తం మజిల్ మొత్తం వీక్ అయిపోతూ రోజు 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 అట్లా క్షీణించుకుంటూ కొన్ని రోజులు కొంచెం ఒక కట్టబట్టుకుని నడుస్తుంటాడు. తర్వాత మొత్తం కింద కూర్చొని లేవరాకుండా అయిపోతుంది. తర్వాత వీల్ చైర్కే అవుతాం పరిమితం. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తం మంచానికే పరిమితం అవుతాం. ఆ తర్వాత కొందరికి స్నానం చేపియాలి, తినబెట్టాలి, అన్నం తినబెట్టాలి, నీళ్లు దాపాలి. ఎలా అంటే ఒక మంచి చిన్న పిల్లగానికి ఒక తల్లిదండ్రులు ఒక 1 year పిల్లగాన్ని ఎలా చూస్తారో ఆ విధంగా చూడాల్సినంత ఘోరమైన దుస్థితి ఉంటుందంట ఈ కండరక్షీణత వారితో. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, మెడిసిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ కనీసం మేము 4 రోజులు బతకాలనుకుంటున్నాం. అందరూ మంచి మంచిగా ఉన్న వాళ్ళందరూ చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. కానీ మేము అలా అడుగుతలేము ప్రభుత్వాన్ని. మేము బతకాలి, మమ్మల్ని బతికించండి. మేము బతకాలి అంటే మాకు ఒక కేర్‌టేకర్ కావాలి. మేము 4 గోడల మధ్యలోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది ఈ కండరాలకు సంబంధించినటువంటి జబ్బులతోటి బాధపడతాం. ముఖ్యంగా ఈ మస్కులర్ డిస్ట్రఫీ అనేటటువంటి ఒక డిసీజ్ వల్ల చాలామంది డిజేబుల్డ్గా ఉండేటటువంటి వాళ్ళు మంచంలో పడుకోవడం, బయటికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, కాలకృత్యాలు కూడా తీర్చుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు. వాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి వృత్తి చేస్తలేరు, వాళ్ళకి ఆదాయాలు లేవు, వాళ్ళ కుటుంబాల సభ్యులతో సహా వాళ్ళని సరిగా పట్టించుకునేటటువంటి పరిస్థితి కనపడతలేదు. అందుకనే మస్కులర్ డిసీజ్ సంబంధించినటువంటి డిస్ట్రఫీ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఆ డే సందర్భంగా తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఒక న్యాయవాదిగా నేను ఈ మస్కులర్ డిస్ట్రఫీ అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి డిజేబుల్స్ అందరి వైపు నుంచి నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, అయ్యా ఇతర రాష్ట్రాల్లో పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జబ్బులతో కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి అనేక మందికి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతాం. దాంతో ఏంటంటే వాళ్ళు కనీసం మంచి తిండి, బట్ట, వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఒక ఫెసిలిటీస్ కల్పించడానికి అదంతా పనికొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే 15,000 రూపాయలు ఈ కండరాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత, సామాజిక బాధ్యత లాగా దీన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయలకు తక్కువ కాకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదని, అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నామని తెలిపారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీని డిసెంబర్ 9 లోపే చేస్తామని చెప్పినా అమలు చేయలేదని అన్నారు. హామీలే కాదు, ఇంటింటికి గ్యారంటీ కార్డు కూడా స్వయంగా కాంగ్రెస్ నాయకులే పంచారని తెలిపారు. గ్యారంటీ కార్డులు దగ్గర పెట్టుకుని రాకుంటే మాకు గుర్తు చేయమని ఆనాడే చెప్పినా ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు. 22 నెలలు పూర్తవుతుంది. అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలను దాంట్లో ఒకటొకటిగా రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ 9నే చేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నాయకుడు ప్రకటించిండు. గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అని చెప్పి కార్డులు కొట్టించి ప్రింట్ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి, అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి ముఖ్యమంత్రి గారు, మీరు ఇంటింటికి జాగ్రత్త పెట్టుకోండి, ఈ కార్డు చాలా విలువైంది, ఈ కార్డు ఉంటే మీకు తప్పకుండా రేపు మేము ఎవరిని వస్తే నిలబెట్టి అడగడానికి మీకు అవకాశం ఉంటుంది, మాకు గుర్తు చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ కార్డులను పోనీయకండి అని చెప్పి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పి సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్డులన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి. మరి 22 నెలలు పూర్తవుతుంది.
కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారమే వాళ్ళు ఇవాళ ప్రజలకు చెల్లించాల్సిన బాకీ ఎంతెంత ఉందనేది మేము చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ, ఇది మీ హక్కు, కాంగ్రెస్ పార్టీనే చెప్పింది కాబట్టి ఈ కార్డులో మీకు వివరాలు ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీకున్న బాకీ వివరాలు, దాని ప్రకారం రేపు అడగండి, మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇంటి ముందుకు వస్తే అని చెప్పి మేము ఆ కార్డును ఇంటింటి పంచడం జరుగుతుంది. ఇవాళ రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 20,000 చేసామని చెప్పారు, కానీ వాస్తవానికి దాంట్లో రియలైజ్ అయింది 17,000 కోట్లే అని చెప్పి మన ఆర్థిక శాఖ స్పష్టంగా ప్రకటించింది. అంటే ఇంకా 30,000 కోట్లకు పైగా రైతాంగానికి బాకీ ఉంది. అదేవిధంగా రైతు బంధు కాదు, నేను రైతు భరోసా ఇస్తా, ఇవాళ ఇస్తే కేసీఆర్ 10 ఇస్తుండు, నేను రాగానే 15 ఇస్తా అని చెప్పి రైతాంగానికి చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన బాకీ ఒక్కొక్క ఎకరానికి 19,000 చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. ఇంకొక వైపు మహిళలకు 2,500 మీకు మొదటి నెలలనే ప్రారంభం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు, అది కూడా ఇవాళటి వరకు ఇవ్వలేదు. దాని ప్రకారం మహిళలకు ఒక్కొక్క మహిళకి ఇవాళ 55,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కూడా 2,000 4,000 చేస్తామని చెప్పారు. ఒక వృద్ధులకే కాదు, మొత్తం ఆసరా పెన్షన్లు వితంతువులకు ఇచ్చేవి కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చేవి కావచ్చు, ఇతర అనేక రంగాల్లో ఇస్తున్న పెన్షన్లన్నీ కూడా 2,000 4,000 చేస్తామని చెప్పినారు. దాని ప్రకారం చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్దారికి 44,000 రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఒక్కింట్లో ఇద్దరు కూడా ఇస్తామని చెప్పినారు, మరి అటువంటి వాళ్ళకైతే ఇంకెక్కువ బాకీ ఉంది, 88,000 బాకీ ఉంది. వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, వాళ్ళు వికలాంగులకు కూడా ఒకరొకరికి 44,000 రూపాయల బాకీ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరొక వైపు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని. మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘన విజయం సాధించామన్నారు ఉమ్మడి నల్గొండ మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. మదర్ డైరీ ఎన్నికల్లో డైరెక్టర్ గా గెలుపొందిన సందిల్లా భాస్కర్ ను యాదగిరిగుట్టలోని తన నివాసంలో శాలువతో సత్కరించిన ఆయన మీడియాతో పాటు రైతాంగమంతా 7 బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 కోట్ల నష్టాల్లోకి తీసుకుపోయారన్నారు. ఇలాంటి సమయంలో మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాంపులు నిర్వహించిన మూడిట్లో 2 డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సందిల్లా భాస్కర్ గౌడ్, రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి గెలవడం పాడి రైతులకు చైర్మన్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నామన్నారు. మదర్ డైరీలో ఖాళీ అయినటువంటి 3 డైరెక్టర్ ఎన్నికలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా పాడి రైతాంగం అంతా కూడా 7 బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాదాపు 70 కోట్ల లాసులోకి తీసుకుపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే క్యాంపులు నిర్వహించిన మరి 3 2 కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి గారు, అదేవిధంగా సందిల్ల భాస్కర్ గౌడ్ గారు గెలవడం నిజంగా పాడి రైతులకు మరియు చైర్మన్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ప్రతిపక్షంగా మీరు ఉండి ఈ మదర్ డైరీని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రక్షించుకోవడానికి పోరాటం చేయండి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000 లీటర్లు హాస్టళ్లకు సప్లై చేశారు మదర్ డైరీ నుంచి. అదేవిధంగా యాదగిరిగుట్ట, చెరువుగట్టు, వేములవాడ, ఇతరత్ర దేవస్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవస్థానాలకు మరి నెయ్యి సప్లై చేసేది. మరి అటువంటి సప్లై చేసే నెయ్యిని కూడా ఒక్క తలంపోటుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. దానికి నిరసనగా ఈరోజు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వమే బాగుండే అని చెప్పి మరి పాడి రైతులు, పాడి చైర్మన్లు, పాల సంఘాల చైర్మన్లు ఒక్క చేత్తో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు. మరి
మా ఆలేరు నియోజకవర్గానికి చెందినటువంటి సందిళ్ళ భాస్కర్ గౌడ్ గారు రాజపేట మండలం మరి బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ వారు కూడా పోటీ చేసిర్రు ఆలేరు నియోజకవర్గం నుంచి. వారికి గత మదర్ డైరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 300 ఓట్లలో 240 ఓట్లు పడ్డాయంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా మా శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా యాదగిరిగుట్ట నెయ్యి విషయంలో కానీ ఈ హాస్టళ్ళకి ఇచ్చే కానీ మదర్ డైరీకే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. పాడి రైతులతో పెట్టుకుంటే ఎవడు కూడా మిగలడు. దయచేసి మరి ఈరోజు మా ఇద్దరు క్యాండిడేట్లు గెలవడానికి కారణం మా జిల్లా నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో వారిచ్చిన ఆదేశాలను మా జిల్లా మాజీ మంత్రివర్యులు మరి మాకు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అందరం కూడా ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరం కూడా కలిసి మరి రచ్చ లక్ష్మణసుమారెడ్డి గారిని అదేవిధంగా భాస్కర్ గౌడ్ గారిని గెలిపించడం జరిగిందని చెప్పి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జరిగినటువంటి మదర్ డైరీ ఎన్నికల్లో మరి నేను పోటీ చేయడం జరిగింది. ఈరోజు పాడి రైతులు శ్రేయస్సే నా ప్రధాన ఎజెండాగా నేను పాడి రైతుల చైర్మన్లందరినీ కలవడం జరిగింది. ఈరోజు మదర్ డైరీలో ప్రతి సెంటర్కు 2 నుంచి పోయిన సంవత్సరము 2 బిల్లులు ఉండే. మరి ఈ సంవత్సరము పోయినసారి ఎక్కినటువంటి పాలక వర్గము మదర్ డైరీని అస్తవ్యస్తంగా చేసి దానిని పట్టించుకోకుండా పాలకవర్గం పాడి రైతులను విస్మరించింది. సుమారు ఇప్పుడు ఒక్కొక్క సెంటర్కు 7 నుంచి 8 బిల్లులు బాకీ పడ్డాయి. తద్వారా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో పాడి రైతులు పక్షాన మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి వ్యతిరేకతనే నా గెలుపు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ నా గెలుపు కృషి చేసిర్రు. మరి వ్యతిరేకమైనటువంటి ఈ పాలకవర్గం ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత అనేది ఉందని. మరి అదేవిధంగా నాకు సహకరించినటువంటి పాడి రైతులకు 2 జిల్లాల్లో ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు నాకు గెలుపులో ప్రధానంగా మరి అందరూ కలిసి నాకు సహాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా భవిష్యత్తులో మదర్ డైరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గట్టెక్కడానికి మరి తగు జాగ్రత్తలు తీసుకొని ఇదివరలో ఉన్నటువంటి మదర్ డైరీగా మరి ఇప్పుడు లేదు ప్రస్తుతం, మరి దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో నా వంతు కృషి చేస్తానని, మరి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే ఉన్నటువంటి పాలకవర్గం పైన మరి తీసుకొచ్చి ఖచ్చితంగా బిల్లులు ఇప్పిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అనుబంధ ఆలయమైన పర్వత వర్ధని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాల సందర్భంగా 7వ రోజు అమ్మవారు శ్రీ భువనేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం మరియు ఈ రోజు ఉదయం ప్రాతకాల పూజార్చనలు, పారాయణాలు, శ్రీదేవి మూలమంత్ర జపం, మధ్యాహ్నం శ్రీదేవి చతుష్టరి ఉపచార పూజ, నీరాజన, మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి. సాయంకాలం 7 నుంచి నవావరణ పూజ, చతుషష్ఠి ఉపచార పూజ, సహస్రనామార్చనలు, మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి. ఇటు కార్యక్రమంలో అర్చకులు, పురోహితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. Vishwani
ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను దమ్మపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని రాజమండ్రి పరివాహక ప్రాంతం నుంచి తెలంగాణలోని దేవరకొండ ప్రాంతానికి ఎలాంటి అనుమతులు లేకుండా పరిమితికి మించిన లోడుతో ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు 3 వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని దమ్మపేట స్టేషన్ కి తరలించారు. ఇటీవల ఆంధ్ర వాహనాలు తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశించడానికి తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ అధికారులు సహకరిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తూ ఎక్కడికక్కడ అక్రమ ఇసుక వాహనాలను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు ఆదివారం విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానం ద్వారా పొందే విజయంతో అందరూ విజయాలుగా నిలవాలని విజయోస్తు అని అర్చకులు అమ్మవారిని కీర్తించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం సామూహిక కుంకుమ పూజలు జరిపారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నేడు 6వ రోజున మనకి సుందరకాండ పారాయణ పరిపూర్తిని చేసుకున్నాము. అలాగే అమ్మవారి ఆలయంలో అమ్మవారు మనకి ఈనాడు విజయలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఈ విజయలక్ష్మి యొక్క గొప్పతనాన్ని మనకి పురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి. శక్తిదా విజయప్రద అంటూ, అంటే శక్తినిచ్చేటువంటిది అమ్మవారు, విజయాన్ని ప్రసాదించేటువంటిది అని చెప్పి మనకి పురాణాలు కీర్తిస్తున్నాయి ఈ స్వరూపాన్ని. అంటే ఏ కార్యాన్ని అయితే మనం తలపెడతామో ఆ తలపెట్టినటువంటి కార్యం మనలో విజయం వైపు మనకి అడుగులు వేయిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఆ విధమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుంది. అంటే విజయప్రద అన్నప్పుడు మనకేదో యుద్ధాలు చేయవలసినటువంటి అవసరం లేదు. మనం ఏదైతే తలపెడతామో రకరకాల అనేక కార్యక్రమాలను మనం తలపెడుతూ ఉంటాము. ఆ తలపెట్టినటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా గొప్పనైనటువంటి శుభ పరంపరలను ప్రసాదించేటువంటి స్వరూపంలో ఈనాడు మనకి అమ్మవారు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. అటువంటి అమ్మవారిని దర్శించి విజయ పరంపరలు పొందవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. శంకరపల్లి మండల పరిధిలోని జన్వాడ సమీపంలోని ఆర్య కన్వెన్షన్ హాల్ రాజు ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో 4 రోజులు దాండియా గర్భ కార్యక్రమం జరిగింది. ఆర్గనైజర్ రాజు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సంస్కృతికి సంప్రదాయానికి ఆటపాట్లతో ఆర్య కన్వెన్షన్ హాల్ ఘనంగా దాండియా గర్భ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ ప్రముఖులు కూడా వచ్చారు. రాష్ట్రమైన గుజరాత్ నుండి ఉద్భవించి నవరాత్రి పండుగలో ప్రాచుర్యం పొందిన సామాజిక మత జానపద నృత్యం రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతంలో కూడా ఈ నృత్యం ప్రదర్శిస్తారన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు కేటాయించిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ విషయంపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తూ రైల్వే గేట్ల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్లమెంట్ లో అనేక సార్లు ప్రస్తావించడం, రైల్వే మంత్రితో నేరుగా చర్చించడం ద్వారా నిధులు మంజూరు చేయించామని చెప్పారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మా కృషి వలన ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో అనేక ఆర్ఓబి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇక ఈ విజయాన్ని కొన్ని పార్టీలు తమదిగా చెప్పుకోవడం సరికాదని, ఇది పూర్తిగా బీజేపీ నాయకులు కార్యకర్తల కృషి ఫలితమని స్పష్టం చేశారు. It is his achievement, that is why. ఫోటో పడుతుంది సరే మీకు ఇబ్బంది నేను చూసిస్తాను. నమస్కారం. నన్ను గెలిపించి 15 నెలలు అవుతుంది, కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నా. జనరల్గా నాలాంటి వాడిని
ఈ ఆర్భాటాలకు పోడు, ఈ ఊకే ప్రెస్లలో చెప్పుడు, ఫ్లెక్సీలలో పెట్టించుకోడు, సన్మానం చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి జర నేను పని మీద పడతా. నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ, తర్వాత మేడ్చల్ అసెంబ్లీ, ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి ప్రాంతం ఇది. రైల్వే నిలయం ఇలానే ఉంటుంది, రైల్వే ఆఫీసులన్నీ ఇలానే ఉంటాయి, కార్ఖానాలు ఇలానే ఉంటాయి, అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి. అందువల్ల అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామ్ అవుడు, ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ్ళారా చూసిన. మొట్టమొదటగా నేను చేసిన పని ఏంటంటే ఒక 1 day 2 days హైదరాబాద్ జోన్కు సంబంధించిన సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి 2 డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినాను. మొత్తం మేడ్చల్ కాడ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నా. ఒకటిగా 2 సార్లు పెట్టుకున్నా. కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి, నాకున్న పని అంతా ఇదే ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ను ఆయన ఆదివారం పరామర్శించారు. దీంతో పాటు ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, వాటిపై చిరంజీవి స్పందన, పవన్ కళ్యాణ్ మౌనం వంటి అంశాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది వానాకాలం పంటల సాగు సానుకూలంగా ఉందని భావించిన రైతన్నలకు వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పంటలన్నీ నీట మునగడంతో పెట్టిన పెట్టుబడి కూడా నీట మునిగిపోయిందని ఆవేదనలో రైతులు పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో పత్తి, కంది పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 10 రూపాయల నుండి 20,000 రూపాయల పెట్టుబడి పెట్టినా కూడా చివరికి మాకు కన్నీళ్లు మిగిలాయి. దాదాపు కొండాపూర్ గ్రామంలోనే 45 నుండి 50 ఎకరాల వరకు పంట పొలాలు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ కొండాపూర్ గ్రామం పెద్దమూల మండలం నుంచి ఇట్లు ఆగొచ్చి మా చేనులు ఇట్లా చాలా నష్టపోయినాయి. మాకు ఏమీ ఎకరకు ఇంత ఏడికి 20,000 ఖర్చు వచ్చింది. ఈ పత్తి కడ్లీ పెట్టుకున్నందుకు దాని మందులకు కూడా సరిపోలేదు. మీకు మంచిగా టైంలో ఇప్పుడు కాశ మూమెంట్లో ఆగొచ్చి ఆగకపోయినాక ఇంకా మేము ఏం చేయగలుగుతాం? ఇంకా ఏడాదాకా పెట్టుకున్నాం. మేము ఇంకా కావాలంటే ఇంకా మంచిగా ఉంటే ఇంకా 10,000 దాకా ఇంకా ఖర్చు వచ్చేది. ఇది ఇప్పుడు మంచి కాపురం ఉన్నది. ఇది పత్తి ఇప్పుడు మాకు నష్టమైంది. దీన్ని జర్నల్ తీసుకొని మీరు పెద్దగా ఎమ్మెల్యే గారు తీసుకొని సీఎం దగ్గర తీసుకుపోతే దీన్ని పట్టించుకుంటే మాకు చాలా అవకాశం ఉన్నది. ఇట్లా అగ్రికల్చర్ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకొని చేస్తే కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది. దీన్ని పట్టించుకొని చాలా మంచిగా తీసుకుపోయి పెద్ద లెవెల్లో పెడితే మాకేమన్నా గవర్నమెంట్ నుంచి ఇంత నష్టపరిహారం ఏమన్నా చేసి మాకు ఏమన్నా కట్టిస్తే మంచిగా ఉంటుందని అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా మేము
సెలవు తీసుకుంటున్నా. ఈరోజు నిన్న మొన్న అకాల వర్షాలుగా గ్రామం కొండాపూర్, మండల్ పెద్దేముల్, జిల్లా వికారాబాద్, తాలూకా తాండూర్ మరియు రైతుల మేము 5 ఎకరాల పొలంలో కంది పత్తి పెట్టుకుంటే యావు పక్కల ఉన్న చేర్లు మాకు ఏమిటికి పనికి రాకుండా కొట్టుకుపోయి స్థితిలో ఉన్నాము. మరి ఒక ప్యాకెట్కు 15,000 ఖర్చు ఇప్పటికే దాదాపు వచ్చింది. మరి కంది మరి పత్తి ఈ దిక్కులేని సొత్తుల్లో మేము ఉన్నాము. కాబట్టి మరి ఈ చేను తప్పితే మాకు ఇంకా వేరే మార్గం ఉండగా బతుకుదెరువు లేదు. మరి సకాలంలో మరి అగ్రికల్చరు వాళ్ళు ఇట్లా వచ్చి దీని గవర్నమెంటు మరి యాక్షన్ తీసుకొని మాకు మరి ఈ గ్రామంలో ఈ కొండాపూర్ గ్రామంలో ఇంచుమించు దాదాపు 50 ఎకరాల వరకు నష్టం జరిగినట్ల మరి ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే మాకు ఈ పంట నష్ట పరిహారం కట్టియాలని చెప్పుకుంటూ మరి ఇంచుమించు దాదాపు మరి ప్యాకెట్కు 15,000 ఖర్చు ఇంతవరకే వచ్చింది. మరి దీన్ని తీసేసరికల్లా ఇంచుమించు ఒక 20,000 ఖర్చు వరకు వస్తుండే. కానీ కాకపోతే ఈ మధ్యలో పోయింది. మేము ఎక్కడ ఈ దిక్కుజోసని పరిస్థితుల్లో ఉన్నాము. పంట చేతుకు లేదు, మరి ఏ కూడా పనిబాట లేదు మాకు. మేము బతకనికి కూడా చాలా కష్టకాలంలో ఉన్నాం. కాబట్టి మీరు గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా బోడుపల్ లక్ష్మీ గణపతి కాలనీ వాసుల ఆవేదన. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ డెవలప్మెంట్ పేరుతో సత్యారెడ్డి అండ్ బ్రదర్స్ ఆదర్స్ ఓనర్స్ దగ్గర కాలనీని ఆనుకుని ఉన్న 3 ఎకరాల కాలనీ స్థలాన్ని తీసుకుని 25 ఫీట్ల లోతు సెల్లార్ తవ్వి వదిలేయడంతో వర్షం నీటితో నిండి కాలనీ ఇండ్లు ప్రమాదానికి గురవుతున్నాయి. పాములు, తేళ్లు ఇండ్లలోకి రావడం, డ్రైనేజీ నీళ్లు సెల్లార్లోకి వదులుతున్న తెలంగాణ ఫుడ్స్ కంపెనీ దుర్వాసనతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోతుందన్నారు. సెల్లార్లోని నీళ్లు తీసి సెల్లార్ను మట్టితో పూడ్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సమస్య మేము 2020లో కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచే మరి ఉన్నది. లక్ష్మీ గణపతి కాలనీలో అందరూ మంచి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురాని వెంటనే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళకున్న సమస్య ఇక్కడ ఇండస్ట్రీ జోన్ నుంచి పెద్ద వాటర్ వచ్చి చాలా ప్రాబ్లం అయ్యి వాటర్ అంతా ఇండ్ల ముందరికి వెళ్ళి దుర్గంధం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మరి తమ్ముడు లక్ష్మీ గణపతి కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మీ మిత్రులంతా వచ్చి నా దగ్గర కోరితే వెంటనే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం. అది శాంక్షన్ కాకపోతే నా సొంత నిధులతోటి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసి తర్వాత కాంట్రాక్టర్ గారికి చేయడం జరిగింది. అది ఆ వాటర్ కాలనీకి రాకుండా మేము ఎన్నో విధాలుగా అక్కడ బయటికి డ్రైనేజ్ ద్వారా పైప్ లైన్ ద్వారా పంపించినాం. తద్వారా ఆ తర్వాత ఈ కృతిక డెవలపర్స్ అని సత్యారెడ్డి గారు తీసుకొని వారు మేము ఇక్కడ మంచి బిల్డింగ్ కడతామన్నా ఇక్కడ అది అంటే సరేలే భయ్ మా కాలనీ మా యొక్క ఏరియా డెవలప్మెంట్ అవుతుందని మేము కూడా సహకారాలు అందిస్తామంటే వారు డబల్ సెల్లార్ 20-25 ఫీట్లు తవ్వి మరి వారు కట్టుకుంటే బాగుండేదేమో, ఇక్కడ జనాలు వచ్చేది, బిల్డింగ్ తయారయ్యేది. అది కట్టుకోకుండా సుమారు 5 సంవత్సరాల నుంచి అలాగే వదిలిపెట్టి మరి ఆ వర్షంలో నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి స్టాగ్నేట్ అయిపోయి ఇక్కడ బార్డర్ మీద ఉన్న ఇండ్లు సుమారు ఒక 15 ఇండ్లు 20 ఇండ్ల వరకు చాలా ఎఫెక్ట్ అవుతున్నది. మరి వాళ్ళ ఇల్లు దశకి రేపు భూమి మొత్తం నాణ్యత దశకిపోతే వాళ్ళకి ఎక్కడన్నా ఎవరైనా ఇల్లు కూలిపోతే ఎంత ప్రమాదం ఏర్పడుతుందో గౌరవ అధికారులు మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ధర్నా చేస్తామని చెప్పి మన కమిషనర్ గారికి ఇస్తే కమిషనర్ గారు కూడా బిల్డర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే భయపడి దీన్ని పెద్ద మోటార్స్ పెట్టి పైప్ లైన్ ద్వారా వాటర్ తీయడం జరిగింది. కానీ మళ్ళీ వెంటనే వర్షాలు రావడం, మరి పలు దఫాలుగా నీళ్లు నిండిపోవడం, వాళ్ళు ఏంటంటే అయ్యా మాకు ఆ మోటార్ పెడితే చాలా నాకు నష్టం వస్తుందన్న, డబ్బులు వస్తుందంటే అరే నువ్వు ఇల్లు కట్టుకోరా భయ్, నువ్వు తవ్వినావు, నువ్వు ఎందుకు తవ్వినావు, కట్టడానికి కోసం కట్టుకో,
కానీ నువ్వు ఇట్లా ఫ్రీగా వదలడం వల్ల అక్కడ బార్డర్ మీద ఉన్నటువంటి ఇల్లు ఎఫెక్ట్ అవుతున్నాయి బాబు. మరి మా ప్రజలకు ఏ ఒక్కరికి చిన్న ప్రమాదం ఇన్సిడెంట్ జరిగినా బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం. మరి మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం చేసి మీ యొక్క మెడలు ఉంచుతామని చెప్తా ఉన్నాం. మరి దీని ద్వారా మీ మీడియా ద్వారా మరి మా మేడ్చల్ కలెక్టర్ గారికి, మా బోడుపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసి ఏంటంటే మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరి తగు చర్య, ఈ యొక్క సమస్య మీద తగు చర్యలు తీసుకొని మీరు అధికారులుగా మీరు మాకు సహాయ సహకారాలు మా ప్రజలకు అందిస్తారని మనస్ఫూర్తిగా మీ మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సంతోష్ రెడ్డి, శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. బోడుపల్ 11th డివిజన్స్లో ఉన్న మా కాలనీ 1995లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఇది హేమానగర్కి ఆనుకునే ఉంటుంది. 2008లో మా అసోసియేషన్ ఏర్పడింది, రిజిస్టర్డ్ అసోసియేషన్. ఈ కాలనీ అభివృద్ధి కార్యక్రమాలందరికీ కూడా BMC కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత స్థానిక కార్పొరేటర్ అండ్ మల్లారెడ్డి గారి మినిస్టర్తో వారి సహకారంతో మా కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాలు అన్నింటినీ డెవలప్ చేసుకోవడం జరిగింది. మా కాలనీ ఇప్పటివరకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీగా ప్రూవ్ చేసుకునే దశలో ముందుకెళ్తున్న తరుణంలో వెరీ అన్ఫార్చునేట్గా మా కాలనీకి ఆనుకొని ఉన్న 3 ఎకరాల ఖాళీ స్థలంలో 2018-19లో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ వీళ్ళు 3 ఎకరాలని డెవలప్మెంట్కి తీసుకున్నారు. మిస్టర్ సత్యారెడ్డి అండ్ అదర్ పార్ట్నర్స్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళ అసెట్స్ని నేను ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి దాదాపుగా 4-5 సంవత్సరాలు ఆ కాలం వెలుబుచ్చారు. దాని తర్వాత కరోనా తర్వాత ఈ టైంలో గత 2 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా 25 feet డెప్త్, మీకు వెనకాల కనిపిస్తున్న 25 feet డెప్త్తో సెల్లార్ తీయడం జరిగింది, మొత్తం ఎంటైర్ ఏరియా మొత్తం కూడా. సో దానివల్ల మా కాలనీకి ఆనుకుని ఉన్న నివాస సముదాయాలన్నీ కూడా చాలా చాలా వరెస్ట్ పొజిషన్కి వచ్చినాయి. ఆ 25 feet తీయడం వల్ల మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి ఈ వాటర్ని బయటికి పంపించలేక, దీనికి తోడు వర్షాలకి వచ్చే నీళ్లు, పైన తెలంగాణ ఫుడ్స్ నుంచి వస్తున్న వాటర్, ఇవన్నీ కలిసి ఇక్కడే స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఇండ్లకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు ఇక్కడున్న పాములు, ఏళ్ళు ఇట్లాంటివి అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసేసి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది మా కాలనీ అంతా కూడా. సో అందరు కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు. సో దానికి మేము ఎన్నోసార్లు ఈ కంప్లైంట్ని సాల్వ్ చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతోని, ఈ ఓనర్ మిస్టర్ సత్యారెడ్డి అండ్ పార్ట్నర్స్తోని, స్థానిక మన బోడుపల్ కమిషనర్స్తోని, గత కమిషనర్ వెళ్ళిన రామాంజనేయులు సార్కి మనం ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శైలజా మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేసి జస్ట్ చూడడం వెళ్ళడం మాత్రమే జరుగుతుంది. ఫైనల్ సొల్యూషన్ అనేది మాకు రాలేకపోతుంది. దానివల్ల ఈ ప్రాపర్ సొల్యూషన్ లేక చాలా చాలా ఇబ్బంది పడటం వల్ల ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరి ముందు అందరికీ తెలియజేయాలని మా కాలనీ వాసులు అందరూ వచ్చేసి మీతో వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళపైన తగు చర్య తీసుకొని ఈ ఇమ్మీడియట్గా ఇందులో ఉన్న వాటర్ని మొత్తం ఇక్కడి నుంచి బయటికి పంపించేసేసి ఆ ఉన్న 25 feet డెప్త్ సెల్లార్ని మొత్తం కూడా మట్టితో పూడ్చిపించగలిసిందిగా మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే దానికి సెల్లార్ పర్మిషన్ ఉందో లేదో మాకు తెలియదు, అది HMDA నుంచి వచ్చిందా లేదని తెలియదు. మనం స్థానికంగా ఒక 100 గజాల ఇల్లు కట్టుకుంటేనే మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి అక్కడ వాలిపోతుంటారు. ఇక్కడ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 3 ఎకరాల నుంచి మట్టి తవ్వుతున్నప్పుడు కూడా ఎవరు రాలేదు. దాని తర్వాత కూడా ఇప్పుడు ఇట్లున్న పరిస్థితిని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడైనా కొంచెం సీరియస్గా తీసుకొని ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ఈ కాలనీ వాసులందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా అఫీషియల్స్కి, ఈ పొలిటీషియన్ లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. జంట జలాశయాల గేట్లు కొన్ని మూసివేసిన నేపథ్యంలో మూసి వరద తగ్గుముఖం పట్టింది. నిన్న జల దిగ్బంధంలో ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ప్రస్తుతం వరద నీరు పూర్తిగా తగ్గిపోయింది. బస్ స్టేషన్ ప్రాంగణంలో ఇబ్బందులు లేకపోవడంతో బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున నిన్న తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు ఈ రోజు మళ్లీ MGBS కు వస్తున్నారు. ఒక రోజులోనే వరద తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సైదాబాద్ విజయనగర్ కాలనీలో విజయ వినాయక ఆలయ ప్రాంగణంలో మాతాకి చౌకీ జాగరణ ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ధర్మరక్ష ఫౌండర్ బీజేపీ సీనియర్ నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాగరణలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని ఆరాధించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం నిండా భక్తుల హర్షధ్వానాలు మారుమ్రోగగా జాగరణ ఉత్సవం అత్యంత వైభవంగా విజయవంతమైంది. ఆటనగర్ వరుణ్ మోటార్స్ తమ దగ్గరికి వచ్చే కస్టమర్లను నిండా ముంచుతున్నట్లు మిర్యాల అశోక్ ఆరోపించారు. మిర్యాల అశోక్ అనే కస్టమర్ ఈ నెల 24న షిఫ్ట్ కారు కొనుగోలు చేశాడు. 3 రోజుల తర్వాత అసలు కలర్ మారిపోయింది. డ్యామేజ్ అయిన కారుకు మళ్లీ కలర్ వేసి మాయమాటలు చెప్పి అప్పచెప్పడం ఏమిటని ప్రశ్నించగా ఇప్పుడు ఏమి చేయలేమని నీ ఇష్టం ఉన్న చోట చెప్పుకో అని వరుణ్ మోటార్స్ యాజమాన్యం బెదిరించడం జరిగిందని మీడియాతో వెల్లడించాడు అశోక్. డోర్ ఒక కలరు, బంపర్ ఒక కలరుగా మారి తమకు కొత్త కారు కొన్న తృప్తి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని న్యాయం చేయని ఎడల కన్స్యూమర్ కోర్టులో కేసు వేసి వరుణ్ మోటార్స్ యాజమాన్యంపై పోరాటం చేస్తానని తెలిపారు. నా పేరు మిర్యాల అశోక్. నేను మాది చిట్యాల ఉండేది. 24 తారీఖు నాడు డెలివరీ తీసుకున్నాక ఒక 24 తారీఖు నాడు సాయంత్రం నాకు 4 గంటలకు డెలివరీ ఇచ్చారు. ఆ నుంచి డెలివరీ ఇచ్చిన తర్వాత మా పాపని కాలేజీ కాడ దింపడానికి అటు కాలేజీ కాడ నుంచి వెళ్ళి నేను 7 o'clock ఇంటికి వెళ్ళిపోయాను. నేను నిన్న చూసుకోలేదు, మొన్న చూసుకోలేదు. ఈరోజు చూసుకున్నాను. ఎంత 1 గంట ప్రాంతాన చూసుకోగానే కాల్ చేశాను. కాల్ చేస్తే ఒకళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఒకళ్ళు కాలేదు. తర్వాత నేను ఇక ఒక మేడం వచ్చేసి రమ్మని చెప్పే వరకు వచ్చే వరకు ఇది పరిస్థితి. అది ఏం కాలేదు అంటారు మేనేజర్ సార్. క్యారేజ్ అది కార్కి వచ్చేసి డోర్లు రిప్లేస్ అయినాయి, ముందల బంపర్లు కూడా రిప్లేస్ అయినాయి. కలర్ టోటల్గా కలర్ చేంజ్ ఉంది. కలరు ఒక సైడ్ ఓ కలర్ ఉంది, ఓ సైడ్ ఓ కలర్ ఉంది. కొత్త కారు తీసుకున్నా. కార్ అంటే ఒకటి కొత్త కార్ అంటే మనం కొత్త కార్ అనుకుంటాం, కానీ మనం ఇట్లా పీస్ టు పీసు, డోర్ టు డోరు ప్రతి ఒక్కటి మనం చూసుకోలేము. కానీ షోరూమ్ అంటే మేనేజర్ సార్ ఏమంటారు, నిన్న ఏం చేసినంటే నిన్న నేను మన సీట్ కవర్ లేపించిన. సీట్ కవర్ అతనే డ్యామేజ్ చేయొచ్చు అని ఒక మాట అన్నాడు మేనేజర్ గారు. ఇది విషయం జరిగింది. తీసుకుని 24 తారీఖు నాడు సాయంత్రం నాకు 4 గంటలకు నాకు ఇచ్చారు డెలివరీ. కార్ పేరు స్విఫ్ట్ VXI. నాకు ఆల్రెడీ రీడింగ్ 44 కిలోమీటర్లకు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ 300 దాకా, ప్రజెంట్ 300 ఉంది రీడింగ్. ప్రజెంట్ అయితే ఇది ఈ కంప్లైంట్ నాకు న్యాయం జరగాలి.
నాకు అది కారు బదులు కారు ఇస్తే నాకు సంతోషమే. నాకు ఆ కారు మాత్రం డ్యామేజ్ కారు మాత్రం నాకు వద్దు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం పిలుపునిచ్చిన బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ. చివెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే. జల్సాలకు అలవాటు పడిన దొంగల ముఠా అరెస్ట్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.